హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే ఒక పెద్ద ఎంఎన్‌సి కంపెనీ నుంచి అయితే జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మీరైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది రాయవసరం లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయవసరం లేదు. మీకైతే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేసి అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఫ్రెషర్స్‌గా ఎవరికైతే జాబ్స్ అనేవి కావాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా అప్లై చేయాలనేది. 2021, 2022, 23, 24 ఈ బ్యాచెస్ వాళ్ళే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఇప్పుడు చదువుతూ ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, ఇంకా ఆ జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందుల మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానెల్‌లో అయితే ఫ్యూచర్‌లో ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావడం జరుగుతుంది. మీకింకా ఎలాంటి వీడియోస్ కావాలంటారో అవైతే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే విప్రో కెరియర్స్ నుంచి అయితే జాబ్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే విప్రో అనేది ఎంఎన్‌సి కంపెనీ ఆల్ ఓవర్ వరల్డ్‌లో అయితే మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఈ విప్రో కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. వీళ్ళైతే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్‌కైతే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. దీనికైతే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. మీకైతే డైరెక్ట్‌గా మీరైతే వాక్ ఇన్ డ్రైవ్ అన్నమాట ఇది. మీరైతే డైరెక్ట్‌గా కంపెనీకి వెళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ చేసి. తర్వాత మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 0-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 2021, 22, 23, 24 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే మనకి 1.75 నుంచి 2.5 లాక్స్ వరకు అయితే మనకి సాలరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇది హైదరాబాద్‌లో అయితే లొకేట్ అయ్యి ఉంది. మీరైతే హైదరాబాద్ లొకేషన్‌కి అయితే వెళ్ళాల్సుంటుంది. తర్వాత మనకి ఇక్కడ టైమ్ అండ్ వెన్యూ అయితే ప్రొవైడ్ చేశారు. 8థ్ జులై అండ్ 9థ్ జులై అయితే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. 9:30 ఏఎం నుంచి 12:30 పీఎం వరకు అయితే ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తారు. మీరైతే ఈ టైంలో అయితే ఇక్కడికి వెన్యూ ప్రొవైడ్ చేశారు మనకి. ఈ వెన్యూలో అయితే వెళ్ళాల్సుంటుంది. తర్వాత అడ్రెస్ ఏంటంటే విప్రో గోపాలపల్లి క్యాంపస్ గేట్ 1 జర్నలిస్ట్ కాలనీ ఫేజ్ 3 గచ్చిబౌలి హైదరాబాద్ తెలంగాణలో అయితే మనకి ఇక్కడ పిన్ కోడ్ అవైలబుల్‌గా ఉంది. ఈ లొకేషన్‌కి అయితే మీరు వెళ్ళాల్సుంటుంది. తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ 100 ఓపెనింగ్స్ దాకా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకిది రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసరికి మీకు జస్ట్ ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. అండ్ మీకు ఇంకా నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్, ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది కదా! సో, ఆ ఎక్సెల్ మీదైతే మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సరిపోతుంది. మీకు ఈ 2 స్కిల్స్ ఉంటే చాలు. మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇంకా అదర్ స్కిల్స్ అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మీరైతే హైదరాబాద్‌లో నుంచి వర్క్ చేయాలి. తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీసే, హోమ్ గాదు. తర్వాత మీకైతే ఫ్లెక్సిబుల్ వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని మీకు ఆ డాక్యుమెంట్స్‌లో అయితే పీసీ అండ్ సీఎంఎం మ్యాండేటరీ అన్నమాట. ఈ 2 అయితే మ్యాండేటరీ. ఇంకా మిగతా గ్రాడ్యుయేషన్ ఆల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళైతే ఎంబీఏ క్యాండిడేట్స్ మాత్రమే అయితే ఎలిజిబుల్ అన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో. తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. సో, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ కాదన్నమాట. సో, గ్రాడ్యుయేట్ పాస్డ్ ఔట్ అని చెప్పి మనకి ఇక్కడ ఇయర్స్ ఇచ్చారు. 2021, 2022, 2023 అండ్ 2024 ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అన్నమాట. మీరైతే ఒకవేళ జాబ్ గనుక సెలెక్ట్ అయితే మీరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యేట్టయితే ఉండాలి. తర్వాత 5 డేస్ మాత్రమే మనకి వీక్‌లో అయితే వర్కింగ్ డేస్ అన్నమాట. సో, 2 డేస్ అనేవి మనకి హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ మీరు మ్యాండేటరీగా ఈ కింద ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అయితే మనకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళాలి. తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఈ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్ళాలి. తర్వాత
మనకైతే ఇది ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ జాబ్ అన్నమాట. మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో ఇమ్మీడియేట్‌గా సో, వాళ్ళైతే తప్పకుండా ఈ ప్రొవైడ్ చేసిన లొకేషన్‌కైతే మీకు వెళ్ళాల్సుంటుంది. ఇంటర్వ్యూకనేది. సో, ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది జస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. మీకు ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ ఈ 2 ఉంటే చాలు మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ పొజిషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనకి ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి కనబడుతుంది కదా! సో, మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయమని అయితే మనల్ని అడుగుతుంది. సో, మీరైతే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీది ప్రొవైడ్ చేసేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకైతే మీ ఈమెయిల్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. సో, మీరైతే జస్ట్ ఇంకా ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్‌కి. సో, ఇంకా ఈ జాబ్ యొక్క పూర్తి డిస్క్రిప్షన్ అయితే మీరు మొత్తం ఒకసారి చదువుకున్న తర్వాత అయితే అప్లై చేయండి. ఇంకా మీకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కావాలో, ఎలాంటి జాబ్స్ అయితే మీకున్న క్వాలిఫికేషన్స్‌కి ఎలాంటి జాబ్స్ కావాలో మీరైతే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్‌లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.